స్వాతి. ఇవాళ మీ మధ్య ఉన్నందుకు ఫస్ట్ టైం నేను ప్రేయర్ చేసి ఇంతమందిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన పాస్టర్ శోభన్ రాజు గారు ఇంత గ్యాదరింగ్ చేసి వాళ్ళ మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మీకు. మా నాన్నగారు ప్రతిపాటి పుల్లారావు గారు మీకు పరిచయం ఉంటుంది మీకు. ఆయన గతంలో చెరుకుపేట నియోజకవర్గానికి మంత్రిగా కూడా చేశారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా మేలు చేశారు చెరుకుపేటకి. మీ అందరికీ అది నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఆయన 13వ తారీఖు మన చెరుకుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. ఆయనకి మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకొని మీ ఆశీస్సులు, అభిమానం ఆయనకి మీ ప్రార్థనల ద్వారా ఆయనకి దీవెనలు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ మీకు ఏది మంచి ఏది చెడు అనేది మీ అందరికీ బాగా తెలుసు. తప్పకుండా మీరు ఆలోచించి ఏది మీకు న్యాయం అనిపిస్తే వాళ్ళకి ఓటు వేసి మీ మద్దతు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆలోచించాల్సింది, ఈ నాయకుడు అవినీతి పరుడా, నీతి పరుడా, అందుబాటులో ఉంటారా, మన పల్నాడికి అభివృద్ధి చేయగలుగుతారా, రేపు మన పిల్లల భవిష్యత్తుకి వీళ్ళు నాయకులుగా ఉంటే ఎలాగైనా బాగుంటుందా అనేది ఒక్కసారి మీరు ఆలోచించి మీ అందరి ఆశీస్సులు ఇచ్చి మీ అందరి మీ అందరి ముందు మాట్లాడటానికి మాకు ఒక అవకాశం ఇచ్చిన పాస్టర్ నందమూరి క్రిస్టోఫర్ గారికి, బ్లెస్సీ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా నాన్నగారు ప్రతిపాటి పుల్లారావు గారు ఈ చెరుకుపేట నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఇవాళ ఆయన మళ్ళీ ఈ 20 నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకి మీ ప్రార్థనలు ఆయనకి ఉంచి ఆయనకి మీ ఆశీస్సులు, దీవెనలు అందిస్తారని కోరుకుంటున్నాము. ఆయన ఈసారి గెలిస్తే తప్పకుండా ఇంకా అభివృద్ధి పనులు ఇంకా మేలు చేస్తారు ఈ నియోజకవర్గానికి అని మేము నమ్ముతున్నాము. మీరు ఆలోచించి మీకు ఏది మంచో మీకు అన్ని తెలుసు, ఏం జరుగుతున్నాయో, ఏది మంచో చేయడం మీ అందరికీ తెలుసు. మీరు ఈ 13 జరిగే ఎన్నికల్లో ఒకసారి ఆలోచించి ఎవరైతే మీకు నాయకుడైతే మీకు మేలుగా ఉంటుందో ఒకసారి ఆలోచించి వారికి మీ దీవెనలు, ఆశీస్సులు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కుమార్తె గారు స్వాతి గారు వచ్చారు, అలాగే మేడం గారు వచ్చారు. నాయకుల కొరకు ప్రార్థించమని కుటుంబ సభ్యులు వారు ప్రార్థన అవసరం కోరారు. శ్రీకృష్ణదేవరాయలు గారిని, శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారిని, నాయన ఈరోజు వారు పోటీ చేస్తున్నటువంటి విషయాన్ని సన్నిధిలో చెప్పి ప్రార్థన అవసరం కోరారు. నీ చేతులకు వారిని అప్పగిస్తూ క్షేమము, సంతోషము, సమాధానము, దీర్ఘాయుషు వారిని అనుగ్రహించమని, నీ దీవెన, ప్రజల దీవెన వారు కోరుచుండగా వారి హృదయ వాంఛలను మీరు తీర్చి కృప చూపించమని. ఇదిగో ఆలోచించాల్సింది, ఈ నాయకుడు అవినీతి పరుడా, నీతి పరుడా, అందుబాటులో ఉంటారా, మన పల్నాడికి అభివృద్ధి చేయగలుగుతారా, రేపు మన పిల్లల భవిష్యత్తుకి వీళ్ళు నాయకులుగా ఉంటే ఎలాగైనా బాగుంటుందా అనేది ఒక్కసారి మీరు ఆలోచించి మీ అందరి ఆశీస్సులు ఇచ్చి మీ అందరి ఇద్దరు